సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో దాని గురించి మాట్లాడదాం. ఈ రోజు మార్కెట్ ఏం చేసింది అది దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు అంటే మార్కెట్ ఇలా అయిపోద్ది అలా అయిపోద్ది అని. నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీరు ఏదైనా కామెంట్స్ చేసే ముందు సరే చేయండి, కాదనట్లే, కాకపోతే మీ కామెంట్స్ అవతల వాళ్ళ మీద ఇంపాక్ట్ పడకూడదు. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఇగో, బీ రెడీ సార్, టుడే విల్ కమ్ బిలో 50% రిట్రేస్మెంట్, 50% పర్సంటేజ్ లెవెల్, జస్ట్ వాచ్ అని ఇలా పెట్టారు. అంటే 2-3 పెడుతుంటారు, అప్పుడప్పుడు చదువుతుంటాను. సో పాయింట్ ఏంటంటే అంత ఈజీ కాదు మార్కెట్ 50% లెవెల్ బ్రేక్ చేసి కిందకి వచ్చింది అంటే ఫిబ్ 50% లెవెల్ అంటే ఎంత. సరే మీకోసం నేను చూపిస్తున్నా. ఇది మిడ్ క్యాప్, నిఫ్టీ మిడ్ క్యాప్. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ సెలక్షన్. ఓకేనా? సో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇది తీసి 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వచ్చి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి 50% రిట్రేస్మెంట్ లెవెల్ ఎక్కడుందో. ఇది మిడ్ క్యాప్. ఓకే, దీని టాప్ నుంచి ఈ డౌన్ నుంచి హై వరకు ట్రెండ్ పట్టుకుంటే 50% ఇక్కడ ఉంది. మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ. అంటే ఇంత పెద్ద ర్యాలీ పడిపోద్దా? 50% ర్యాలీ ఇంత పడిపోద్దా అంటే నేను ఆయన కోసం చెప్పట్లేదు, అందరికీ చెప్తున్నా. మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో ఉండకండి. మార్కెట్లో ఏదో జరిగిపోద్ది పెద్ద ఫాల్, అంత పెద్ద ఫాల్ ఎందుకు వస్తుంది? ఇగో ఇక్కడ ఇది 50% లెవెల్. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంత పెద్ద ఫాల్ అయిపోద్దా? ఇది దాటి కిందకు వచ్చిందంటే ఎన్ని పాయింట్లు ర్యాలీ తెలుసు? అది రియాలిటీగా చూడండి మార్కెట్ని. ఎందుకు అంటే లైక్ అమ్మో ఏదో పెద్ద ఫాల్, ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి మార్కెట్ పడితే, దీని కింద పడితే ఫిన్ నిఫ్టీ 500 పాయింట్లు, 430 450 పాయింట్స్ దాటితే తప్ప కిందకి రాదు. ఫిన్ నిఫ్టీ 400 పాయింట్స్ అంటే పెద్ద ర్యాలీ అది. నెక్స్ట్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూడిగో, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూడు, బ్యాంక్ నిఫ్టీ ఇది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి పడితే ఎన్ని పాయింట్స్ రేంజ్? ఇక్కడ నుంచి 700-800 పాయింట్స్ రేంజ్. అప్పుడు కానీ ఇది మార్కెట్ కిందకి రాదు. ఈ 700-800 పాయింట్స్ ఎప్పుడు మార్కెట్ డే స్టార్ట్ అయ్యి అంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యి కంటిన్యూ ఇస్తేనే 700-800 పాయింట్స్ వెళ్తుంది. అంతే తప్ప మార్కెట్ మార్నింగ్ నుంచి ఓపెన్ అయ్యి టైం పాస్ చేస్తే 700, అది కూడా 700 కూడా కాదు. స్టార్టింగ్ ఎక్కడ ఓపెన్ అయింది? ఇక్కడ ఓపెన్ అయింది పైన. ఇక్కడ నుంచి చూస్తే 800 పాయింట్స్ కరెక్ట్ 50% రిట్రేస్మెంట్ లెవెల్. 1000-1500 పాయింట్స్ పడితే తప్ప 50% లెవెల్ బ్రేకే రాదు. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో ఎప్పుడు ఉండదు మార్కెట్ ఇలా చేసేస్తుంది, ఈరోజు ఇలా పడిపోద్ది అని. ఇప్పుడు పాయింట్ ఏంటి అది కూడా మాట్లాడుకుందాం మనం. ఓకే, ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఈ ఫిబ్ ఇవన్నీ తీసేస్తున్నాను. నార్మల్గా మనం ఇప్పుడు వరకు ఎలా పెట్టుకున్నాం ఫిబ్? ఈ లెవెల్ పెట్టుకున్నాం, అంటే ఈ డౌన్ నుంచి ఈ పై వరకు పెట్టుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ పై నుంచి ఈ డౌన్కి. అప్పుడు మార్కెట్ ట్రెండ్ రివర్స్ అవుద్దా లేదా మనకు తెలిసిద్ది. ఓకే, ఫస్ట్ ఈ టాప్ నుంచి ఈ డౌన్ వరకు పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 0.5 లెవెల్ ఇక్కడ. ఇప్పుడు 0.5 లెవెల్ ఉంది ఇక్కడ, ఈ లెవెల్ 0.5. ఓకే, దీనిపైన ఈవెన్ మీరు ఇలా లాంగ్గా వేసిన 0.5 లెవెల్ ఇంచుమించి అదే వస్తుందని నేను అనుకుంటున్నాను. చూపిస్తాను ఒకసారి. ఇలా ఒకవేళ వేసుకుంటే 0.5 లెవెల్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ 0.5, ఇప్పుడు ఇది. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 0.5 లెవెల్ అయితే దొరికేసింది. ఇది దీనిపైన మార్కెట్ ఉండాలి. అది ఎంత? 47,800 పైన మార్కెట్ ఉండాలి. ఈరోజు ఎలా ఉంచారు? 47,800, 48,000 పైన ఎలా ఉంచారు మార్కెట్ని? అలా 47,800 పైన మార్కెట్ ఉంటేనే వచ్చే రోజుల్లో పైకి వెళ్తుంది. పైకి ఎప్పుడు వెళ్తుంది అని కన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తున్నా. పైకి ఎప్పుడు వెళ్తుంది అంటే 0.705 ఈ లెవెల్. అంటే ఈ రోజు హై కానీ బ్రేక్ అయిందా మార్కెట్, వచ్చే రోజుల్లో మళ్ళీ 49,000 దాకా వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నా మాట గుర్తుపెట్టుకోండి. 0.5 అంటే 48,000 లెవెల్. ఇది మా టీంకి తెలుసు ఈ లెవెల్ అలాగే ఇంపార్టెంటో, అంటే ఎవరైతే కోర్స్ జాయిన్ అయ్యారో వాళ్ళకి తెలుసు. సో ఈ లెవెల్ క్రాస్ అయ్యి దీనిపైన కానీ మార్కెట్ క్లోజింగ్ ఇచ్చిందా, వచ్చే రోజుల్లో 49,000 49,200 మళ్ళీ హై వరకు వెళ్తుంది. ఓన్లీ జస్ట్ దీని హై బ్రేక్ అవ్వాలి అంతే. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్లోకి వెళ్దాం, మార్కెట్ని అనలైజ్ చేద్దాం. ఈరోజు రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ పరిస్థితి అని చూద్దాం. ఫస్ట్ థింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్లోకి రండి. మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, ఇది కొత్త ఓపెన్ ఇంట్రెస్ట్. కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది అని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు వాట్సాప్లో. నేను ఒప్పుకుంటా. నేను అదే చెప్తున్నా, నేను ఒప్పుకుంటాను. మీరు ఎలా అనుకుంటున్నారో నేను అదే అంటున్నా. కొత్త ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మీకు నాకు కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేస్తుంది. కాకపోతే కొత్త ఓపెన్ ఇంట్రెస్ట్లో కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి.
అది షో ఓఏ అని చూసారా, ఇది వచ్చిన బెనిఫిట్. నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఇక్కడ ఇచ్చాడు చూసావా, ఇది ఒక బెనిఫిట్. తర్వాత స్పాట్ ప్రైస్ రన్ అవుతుంది చూసారా, ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ బుల్లిష్ మూమెంట్ అని చూపిస్తున్నాడు, ఇదొక ప్లస్ పాయింట్. పిఓసి పీసీఆర్ ముందు నుంచి ఉండేది, ఇది పెద్ద విషయం కాదు. ఓకే, బట్ ఇక్కడ కూడా మీకు తెలుస్తుంది చూసావా, అంటే ఎవరైతే పొజిషన్స్ అన్వైండ్ చేస్తున్నారో, ఎవరైతే ఇంక్రీజ్ చేస్తున్నారో తెలుస్తుంది. ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ పాయింట్. కాకపోతే కొంత టైం పడుతుంది గ్రిప్ రావడానికి. అది వచ్చిన రోజు మీకు అలవాటు అయిపోద్ది, ట్రస్ట్ మీ, మీకు అలవాటు అయిపోద్ది. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను బ్యాంక్ నిఫ్టీ చూపిస్తున్నాను. ఇది బ్యాంక్ నిఫ్టీ 48,000 దాకా రెసిస్టెన్స్ ఉంది. ఈవెన్ మార్నింగ్ కూడా ఉంది, ఈవినింగ్ కూడా ఉంది. కాకపోతే ఈరోజు ఎందుకు మరి 48,000 దాటి కిందకి రాలేదు, దాని గురించి మాట్లాడతాను. ఇది 48,000 లెవెల్. ఓకే, 48,000 రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది. మరి అది ఎందుకు దాటి కిందకి రాలేదు, ఇంచుమించు అక్కడక్కడ టైం పాస్ చేసింది. మార్నింగ్ వచ్చేయాలి కదా సార్ అంటే, సింపుల్గా 48,000 లెవెల్ దగ్గర కిందకి రండి. టోటల్ ఓఏ చూడండి, టోటల్ కాల్ సైడ్ ఓఏ 48,000 దగ్గర ఎంత ఉంది, 4.91 CR. ఓకే, అదే పుట్ సైడ్ కూడా 3.34 CR. ఇంచుమించు ఏమైనా డిఫరెన్స్ ఉందా? నాకు తెలిసి ఏమి డిఫరెన్స్ లేదు, కొన్ని ల్యాక్స్లో ఉంది డిఫరెన్స్ అంతే. ఇది 4.91 CR, ఇది 3 CR, అంటే ఆల్మోస్ట్ 4 CR 3 CR 1 CR డిఫరెన్స్ ఇద్దరికి. ఇక్కడ 91, ఇక్కడ 64, అంటే ఇంచుమించు 40-60 lakhs దగ్గర డిఫరెన్స్ ఉంది. మేజర్ డిఫరెన్స్ లేదు అంటే పేరుకే మనకి పెద్ద రెడ్ కలర్ బార్ కనబడుతుంది, కానీ ఇంచుమించు ఈ పుట్ సైడ్ కూడా ఈక్వల్గా ఉన్నారు. అంటే ఇంచుమించు ఓకే. దీనికి చూడండి, ఈ బారు ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ది ఇంత చిన్నది అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి రెసిస్టెన్స్ ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ సమ్ 8 CR 9 CR ఉంటుంది, పుట్ సైడ్ 1 CR ఉంటుంది. అప్పుడు మేజర్ డిఫరెన్స్, అప్పుడు మార్కెట్ పడుతుంది. ఓకే, అంతే తప్ప రెండు ఈక్వల్గా ఉండి సమ్ ల్యాక్స్లో తేడా ఉన్నప్పుడు ఇది మేజర్ డిఫరెన్స్ కాదు. ఓన్లీ జస్ట్ ఈ లెంత్ మాత్రమే బయింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, అంత సెల్లింగ్ ప్రెషర్ ఉంది కింద సైడ్ రావడానికి. బట్ ఇంచుమించు ఈక్వల్గా ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో ఫైట్ అయిపోతుంది. అదే జరిగింది ఈరోజు. నేను ఈరోజు మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఎప్పుడు క్రాస్ అవుతుందని. ఈ లెవెల్ దగ్గర అలా 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 ఫైట్ అయ్యింది. బట్ నేను ఎప్పుడు ట్రేడ్ ప్లాన్ చేశాను, మార్కెట్ ఇక్కడ నుంచి పడినప్పుడు ఈ కింద ఒక లో పెట్టింది చూసారా, ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ వచ్చింది. ఫస్ట్ రెడ్ క్యాండిల్ లో విత్, ఎందుకంటే ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ వచ్చి గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ మార్కెట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచే పైకి వెళ్ళింది. సో నేను ఒకటే ప్లాన్ చేసుకున్నా, ఈ రెడ్ కింద కానీ క్లోజ్ ఇచ్చిందా మార్కెట్ ఫాలో అయిపోద్ది. ఎందుకంటే బయింగ్ ప్రెషర్ ఇక్కడ ఉంది, ఇగో ఇది విత్లో బయింగ్ ప్రెషర్ ఉంది, ఈ విత్లో. సో ఈ కింద కానీ క్లోజ్ ఇచ్చిందా మార్కెట్ కిందకు వస్తుందని నాకు తెలుసు. ఎక్కడి వరకు వస్తుంది, ఈ ఫస్ట్ లెవెల్ 47,750, దాని తర్వాత ఏమో 47,650, ఇంత రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మార్కెట్ ఏం చేసింది, ఆ విత్తే రాలేదు. నేను మార్నింగ్ నుంచి దాన్ని అబ్జర్వ్ చేస్తూనే కూర్చున్నా. ఇగో ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు. ఈవెన్ టెలిగ్రామ్లో కూడా అదే చెప్పాను, నేను చూపిస్తాను, టెలిగ్రామ్ చూపిస్తాను. ఓకే, సో అది బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటి, 48,000 యాజ్ ఇట్ ఈజ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని అలాగే పెట్టి, ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పైన రెసిస్టెన్స్లు, కింది ఇవన్నీ రెసిస్టెన్స్లు, పైన ఏమో 48,500. అది పెద్ద విషయం కాదు. 48,500 అంటే ఈ లెవెల్, ఇది పెద్ద విషయం కాదు. సపోర్ట్ ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం 47,500 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ వరకు ఈ లెవెల్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, బట్ ఇప్పుడు అసలు ఎందుకు మాట్లాడుకుందాం. 47,500 దాకా వచ్చే ఛాన్స్ ఉంది పడితే మార్కెట్. బట్ ఇప్పుడు మెయిన్ పాయింట్ టు బి నోటెడ్, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తుంది అంటే, ఎస్ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఏంటి, ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్లో వచ్చిందా, మార్కెట్ ఇప్పుడు సస్టెండ్ అవుతుంది. అంటే ఇదొక ఫ్లాగ్, అంటే పోల్ క్రియేట్ చేసింది, ఫ్లాగ్ సస్టెండ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అప్పర్ సైడ్ బ్రేక్ కొట్టిస్తే అప్పర్ సైడ్ ర్యాలీ. సో ఇది నార్మల్గా ఫ్లాగ్ అండ్ పోల్ అప్ సైడ్ ర్యాలీ. ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇలా ఫ్లాగ్ అండ్ ఓకే ఇలా ఉండి మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ కొట్టి వెళ్తుంది. ఇప్పుడు అదే ప్యాటర్న్ రన్ అవుతుంది. మీరు 15 minutes టైం ఫ్రేమ్లో కాబట్టి మీకు కనబడుతుంది. బట్ యూజువల్లీ ప్యాటర్న్ ఇదే, 15 minutesలోనే చూడండి, ఇదే ప్యాటర్న్. సో ఇప్పుడు టైం పాస్ చేసింది. రేపు కూడా ఇదే రేంజ్లో టైం పాస్ చేస్తే విచ్ ఈస్ వెరీ గుడ్. మార్కెట్ వచ్చే రోజుల్లో మళ్ళీ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో రేపు నా పాయింట్, మార్కెట్ విల్ బీ ఇన్ రేంజ్, చాలా వరకు రేంజ్లో ఉంటుంది. రేంజ్ అంతా అంటే సింపుల్గా 48,400 నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి కింద 47,800 ఈ లెవెల్ వరకు. ఇన్ కేస్ 47,800 రేపు బ్రేక్ అయ్యిందా, దెన్ ఓన్లీ నేను 47,500 వరకు ఒక ప్లాన్ చేస్తాను. 500 వరకు గుర్తుపెట్టుకోండి. 47,800 బ్రేక్ అయితే 47,500 ప్లాన్ చేస్తాను, లేకపోతే లేదు. బ్రేక్ అయ్యి 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి, అప్పుడే ఓకే, అప్పుడే ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దాం.
ఈ లోపల ఉందా, నో ట్రేడ్. ఓకే, నో ట్రేడ్, నో నో. ఓకే, నో ట్రేడ్ అలా వదిలేసాను. మార్కెట్ రేంజ్లో ఉండిపోతే ప్రీమియం డికే అయ్యిద్ది. ఇప్పుడు నిఫ్టీ 50కి వెళ్దాం. ఓకే, నిఫ్టీ 50కి కూడా వెళ్దాం. నిఫ్టీ 50కి కూడా వెళ్ళి నిఫ్టీ 50కి కూడా సేమ్. ఫస్ట్ థింగ్ మనం ఏం చేద్దాం, ఆల్రెడీ కింద నుంచి ఫిబ్ వేస్తాం. ఇప్పుడు దీనికి ఫిబ్ వేసుకుంటే ఈ టాప్ నుంచి ఏది, ఈ టాప్ నుంచి డౌన్ వరకు ఫిబ్ వేస్తే ఇక్కడ 50%, 0.5% లెవెల్ ఇది. ఓకే, ఇప్పుడు అదే ఆ లెవెల్ అలా ఉంటే దాన్ని తీయకుండా ఒకసారి 0.79 లెవెల్ ఇది ఈ లెవెల్ కానీ క్రాస్ అయితే మార్కెట్ విల్ గో బులిష్ అనమాట. ఈ లెవెల్ ఇంపార్టెంట్ మార్కెట్కి. ఓకే, ఈ లెవెల్ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్ ఒకటి ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఈ లెవెల్ దాటిందా మార్కెట్ ఏమవుద్ది, బులిష్ అవుద్ది, పైకి వెళ్ళిపోద్ది ఇంకొచ్చే రోజుల్లో. 0.75 లెవెల్. ఓకే, ఇప్పుడు నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్దాం. నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, నిఫ్టీ 50 22 వీక్లో 25ది నెక్స్ట్ వీక్ది పెట్టుకున్నాం. 20 స్ట్రైక్ ప్రైస్ బాగానే ఉంది. నిఫ్టీ 50 మీరు అబ్జర్వ్ చేస్తే ఇది షో ఓపెన్ ఇంట్రెస్ట్ కొట్టినా ఇది కొట్టినా, షో ఓపెన్ ఇంట్రెస్ట్ కొడితే ఏమి తేడా ఉంది. ఓకే, ఇక్కడ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంది. ఏ లెవెల్ ఇది, 22,300. నార్మల్ తీద్దాం. ఓకే, 22,300 ఈజ్ అ సపోర్ట్. క్లియర్ కట్గా 22,300 ఈజ్ అ సపోర్ట్. అంటే ఈ లెవెల్, ఈ 50% లెవెల్ అనేది సపోర్ట్ కింద ఉంది. ఇది సపోర్ట్ కమ్ 50% లెవెల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, సపోర్ట్ కమ్ 50% లెవెల్ 22,300. అదేవిధంగా రెసిస్టెన్స్ ఎక్కడుంది, 22,400లోనే రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడే రెసిస్టెన్స్ కూడా ఉంది. సో ఇదే లెవెల్లో రెసిస్టెన్స్ కూడా ఉంది. నా వరకు నా వ్యూ మార్కెట్ రేంజ్లో ఉండిపోతుంది. పక్కనే ఉన్నాయి అన్నీ. టైంపాస్ చేస్తుంది మార్కెట్. ట్రావెల్ చేస్తుంది కదా ఈ వీక్, బాగా ట్రావెల్ చేస్తుంది. సో ట్రావెల్ అయితే ఈ వీక్ ట్రావెల్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, టైంపాస్ చేస్తుంది. సో ఇది నిఫ్టీ. ఇప్పుడు నేనేం చేస్తాను, నిఫ్టీకి నేను ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాను, సింపుల్. నేను ఎక్కువ సెల్లింగ్ సైడ్ ఉంటాను కాబట్టి నాకు ఇలా జోన్లో ఉన్నా పర్లేదు, పైన కింద సెల్ చేసుకుని కూర్చుంటాను. బయింగ్ సైడ్ ఉన్న వాళ్ళే కష్టపడాలి ఎంట్రీల కోసం. ఓకే, ఫస్ట్ థింగ్ 22,300 ఈజ్ అ సపోర్ట్ ప్లస్ 50% రిట్రేస్మెంట్ లెవెల్. ఏది, ఈ అప్ సైడ్ నుంచి ఏదైతే మార్కెట్ ఫాలో అయిందో అక్కడ నుంచి ఇది ఇప్పుడు ఇది మనం చూద్దాం. అప్ సైడ్ ఫాలో అయింది, ఫాల్కి మనం పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, 50% రిట్రేస్మెంట్ లెవెల్ కన్ఫర్మ్గా తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది. సో రేపు ఒకవేళ నేను ట్రేడ్ చేయాలి అనుకుంటే ఈ రోజు లో, టుడేస్ లో బాగా వినండి, టుడే లో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అక్కడ మీరు ఏం చేస్తారు, ఒక హారిజాంటల్ లైన్ పెట్టుకోండి. ఇలా హారిజాంటల్ లైన్ పెట్టుకున్నారా, ఆ లైన్ డ్రాగ్ చేసి కిందకి తీసుకురండి. ఇక్కడ టుడే లో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అదంతా 22,350 ఈ లెవెల్ క్రాస్ అయితే 22,280 వరకు వస్తుంది. 22,280 కానీ లేదంటే 22,300 కానీ. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. 22,350 కానీ క్రాస్ అయితే 22,300 దాకా వస్తుంది. 350 క్రాస్ అయితే 350 పాయింట్స్ రేంజ్ ఉంది ఇక్కడ, ఇది అబ్జర్వ్ చేయండి. ఇది కూడా క్రాస్ అయితే దాన్ని మీరు పెద్ద టార్గెట్ పెట్టుకోవచ్చు, 22,200 వరకు పెట్టుకోవచ్చు. ఓకే, ఇది 2. అదేవిధంగా అప్ సైడ్ చూడండి, అప్ సైడ్ 22,400 కానీ మార్కెట్ కానీ ఇది క్రాస్ అయితే 22,480 ఒకటి ఉంది. బట్ ఈ చిన్న రేంజ్లో నేను ట్రేడ్ చేయను. ఓవరాల్గా 22,480 కానీ క్రాస్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే దాన్ని చెప్పాను కదా, ఇది 7.5 ఇది. ఓకే, 705 ఫిబ్ రిట్రేస్మెంట్ లెవెల్ ఇది. కానీ దీనిపైన క్లోజింగ్ ఇస్తే మాత్రం మార్కెట్ చాలా స్పీడ్గా పరిగెడుతుంది. ఎందుకంటే నాకు తెలుసు ఆ లెవెల్ అంత వాల్యూ. సో దీనిపైకి మార్కెట్ వచ్చిందంటే మార్కెట్ ఈజ్ అ బుల్ ట్రెండ్, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది చూస్తుంది. సో 22,480 పైన కానీ మార్కెట్ సస్టైన్ అయిందా, ఐ విల్ ప్లాన్ అప్పుడు నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను. టిల్ దట్ ఈ రేంజ్లో ఉండిపోతే నో ట్రేడ్. ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ అవుతుంది 50 పాయింట్స్ రేంజ్. ఇది దాటితే మళ్ళీ ఒక ట్రేడ్ అవుతుంది 22,200 వరకు. ఇక్కడ ఒక ట్రేడ్ అవుతుంది. ఓకే, ఈ రేంజ్లో ఇక్కడ ఒక చిన్న ట్రేడ్, ఇక్కడ ఒక ట్రేడ్. ఈ 50 పాయింట్స్ రేంజ్ ఎంత, 50 పాయింట్స్ 22,350 నుంచి 22,300 ఈ రేంజ్, ఈ 50 పాయింట్స్ రేంజ్. దాని తర్వాత ఇక్కడ ఒక 50-100 పాయింట్స్ రేంజ్. ఇది తెలిసిపోద్దులేండి, ప్రీవియస్ డే లో. ఓకే, అంతే 22,200 ఈ లెవెల్స్ పెట్టుకోండి చాలు, మీకు అర్థమైపోద్ది. ఇక్కడ రేంజ్ వద్దు. ఈ లాప్ట్ ఉందా, నేను ట్రేడ్ చేయను, సెల్ చేసుకుని ఎలాగో సెల్లింగ్ ఆల్గోస్ నడుస్తుంది, ఆల్గోస్ నడుపుకుంటాను అంతే. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయిపోయి నెక్స్ట్ ఈరోజు ఫ్యూచర్లో ఏమైంది, బ్యాంక్ నిఫ్టీలో 5 మినిట్స్లో, బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్లో ఎవరున్నారు ఓవరాల్గా, ఇక్కడ ఓవరాల్గా చూస్తే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా నిఫ్టీ 50లో ఎవరున్నారు, నిఫ్టీ 50లో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు.
నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఎవరున్నారు లాస్ట్ 60 మినిట్స్లో? షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్ ఇది ఓకే, మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్. బ్యాంక్ నిఫ్టీలో ఇది కొద్దిగా ఓకే, బిగ్ ప్లేయర్లు అనొచ్చు, మరి అంత పెద్దోడేం కాదు, ఓకే. నిఫ్టీ 50లో నిఫ్టీ 50 ఇక్కడ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చేసింది. నిఫ్టీ 50 షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్ చేశాడు, మళ్ళీ షార్ట్ బిల్డప్ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ లాంగ్ బిల్డప్ కూడా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ బిగ్ ప్లేయర్ దూరాడు, మళ్ళీ లాంగ్ బిల్డప్ ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్ ఏవైతే జరిగాయి 4 సార్లు కూడా పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ లో జరిగాయి. సో బిగ్ ప్లేయర్లు దూరారు, కొంతమంది దూరారు నిఫ్టీ 50లో. సో నిఫ్టీ 50లో ఈరోజు కొన్ని పొజిషన్స్ బాగా యాడ్ ఆన్ అయ్యాయి ఇక్కడ. అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ కొద్దిగా కవర్ చేయాలని చూసింది, బట్ ఆల్మోస్ట్ ఈ గ్యాప్ లోనే కొన్ని పొజిషన్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు రేపు ఏమవుతుంది తెలుసా, రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది మోస్ట్లీ మార్కెట్, చూడాలి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఓకే, షార్ట్ బిల్డప్ జరిగాయి కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది నిఫ్టీ 50లో. బ్యాంక్ నిఫ్టీ అయితే నార్మల్గా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి సో ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ ఈరోజు ట్రేడింగ్ ప్లాన్కి వెళ్దాం. ట్రేడింగ్ ప్లాన్ అయింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ట్యూస్డే ట్రేడ్ చేయాలి, బట్ నేను చేయలేదు, నేను ఒప్పుకుంటాను, నేను చేయలేదు ఈరోజు. మార్నింగ్ వేరే పని మీద బయటకు వెళ్ళిపోయినా, ఆల్గో ఆన్ చేయలేదు, మర్చిపోయాను. సో ఆల్గో ఆన్ చేయలేదంటే నేను మర్చిపోయి టైం చూసేసరికి 10 అయిపోయింది. అప్పుడు ఇంకా ఆల్గో ఆన్ చేసి వేస్ట్, సో నేను ఆన్ చేయలేదు. సో ఇది ఫిన్ నిఫ్టీ ఆల్గో ఇది కూడా నేను ఆన్ చేయలేదు. 1.2 లాక్ ఆల్గో ఆన్ చేయలేదు, 6 లాక్ ఆల్గో ఆన్ చేయలేదు. బట్ మనం ఆన్ చేయకపోయినా మాన్యువల్గా ట్రేడ్ చేసుకుంటాం కదా, మాన్యువల్గా ఏం చేశాను, జస్ట్ స్కాల్ప్ చేశాను. జస్ట్ 3400 బ్యాంక్ నిఫ్టీలో స్కాల్ప్ చేశాను, 3644 రూపీస్ ప్రాఫిట్ డన్, అంతే ఆపేసాను, ఇంక వేరే పని మీద ఉండిపోయాను అంతే. సో ఈరోజు మరి మన టీం ఇచ్చిన ప్రాఫిట్స్ ఏంటి, మన టీం ఏం చేసింది ఆల్గో చూస్తారా? ఈరోజు నేను యాక్చువల్గా మార్నింగ్ వచ్చాను, గుడ్ మార్నింగ్ పెట్టి ఇక్కడ చెప్పాను, ఇవ్వండి బ్యాంక్ నిఫ్టీ ఈ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయితే 47,800 ఈ లో వరకు వస్తుంది అని కూడా టార్గెట్ పెట్టాను, ఎందుకంటే 48,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. బట్ ఇక్కడ చూస్తే 1 CR ఉంది, ఇక్కడ 79 ఉంది, మేజర్ డిఫరెన్స్ లేదు, ఓన్లీ కొంత అక్కడ 1 CR 79 అంటే ఆల్మోస్ట్ 30-40 lakhs డిఫరెన్స్ అంతే. బట్ నా పాయింట్ ఏంటి, వెళ్తుందేమో అంటే కొద్దిగా ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుందేమో, వస్తే కిందకు వచ్చేస్తుంది ఎప్పుడు ఈ లెవెల్ దాటేస్తే. ఒకవేళ ఈ లెవెల్ దాటేస్తే కిందకు వచ్చేస్తుంది అని చూశాను, బట్ ఆ లెవెలే దాటలేదు, ఇంకా అలా టైంపాస్ అయితే చేసింది మార్కెట్. ఓకే, సో అండ్ ఇది మన ప్రీమియం టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఇది మన టీం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇది ఫిన్ నిఫ్టీ సెల్లింగ్ ఆల్గో ఎంత ప్రాఫిట్, 1558 రూపాయలు ప్రాఫిట్, ఇది 1.2L ఆల్గో. సో ఇదంతా ప్రాఫిట్. నెక్స్ట్ ఇదేంటి, బయింగ్ ఆల్గో 2876 రూపీస్ ప్రాఫిట్, బయింగ్ ఆల్గో. ఇది ఇంకొక ఆల్గో, ఇది కూడా సెల్లింగ్ ఆల్గో, 1104 ప్రాఫిట్. ఇది 3000 ప్రాఫిట్ ఇంక్లూడింగ్ ఆల్ డైవర్సిఫై సెల్లింగ్ అన్ని కలిపి అన్నారు. నెక్స్ట్ ఇందులో కూడా ఒక 2000 రూపీస్ ప్రాఫిట్, 2005 అది ఒక ప్రాఫిట్. నెక్స్ట్ ఇది ఒక 6000 ప్రాఫిట్, ఇది కూడా టీమ్దే, ఇది కూడా టీమ్తో 6000 ప్రాఫిట్. మార్నింగ్ 10 లాట్స్తో ట్రేడ్ చేశారు, ఇది కూడా 1034 రూపీస్ ప్రాఫిట్, ఇది కూడా 2000 రూపీస్ ప్రాఫిట్. సో ఇంచుమించు ఆల్గోలు అందరూ ప్రాఫిట్లో ఉన్నారు, నేను ఆన్ చేయలేదు కానీ నేను ప్రాఫిట్లో ఉండేవాడిని. ఓకే, అందుకే నేను స్కాల్ప్ చేస్తాను, ఈ 2-3,000 ఏదో స్కాల్ప్ చేసి ఆపేసాను. సో నేనేం చేస్తున్నానంటే మీరు కూడా ఆల్గో వాడాలి, మీరు కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలి. జాబ్ ఎంప్లాయీస్ అయినా వేరే పని ఉన్నా మీరు ఆల్గో అనేది జస్ట్ ఆల్గో ఆన్ చేసి వదిలేస్తే చాలండి. మీరు ట్రేడ్లు కానీ, మీరు స్టాప్ లాస్లు కానీ, మీరు ఎంట్రీలు కానీ మీరు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆల్గో మొత్తం చూసుకుంటుంది. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే మన A to Z కోర్స్ అయితే జాయిన్ అవ్వండి, మీకు కంప్లీట్ సపోర్ట్ విత్ ఆల్గో లైఫ్ టైమ్ యాక్సెస్తో అన్నీ వస్తాయి. ఓకే, సో ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, 7001456759. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఆఫర్ ఇస్తాం, బాగా వినండి, ఆఫర్ ఉంది, OFFER ఆఫర్ 2024 అనేది ఆఫర్, కూపన్ కోడ్ ఈ కూపన్ కోడ్ అప్లై చేయండి, మీకు ఆఫ్ వస్తుంది. ఓకేనా, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మన టీం డీటెయిల్స్ పంపిస్తుంది, మీరు దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, అప్పుడు వీడియోస్ వస్తుంటే చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.